అసలు మా నాన్నగారు ఇచ్చిన జపమాలని నీ వల్ల అన్యాయంగా దీన్ని తీసుకొచ్చి ఎవరు ఇక్కడ పెట్టింది? ఏంటి బాబు ఇలా భయపడుతున్నావు? ఊబర్ నువ్వు బుక్ చేసావు? లేదు, నేను మీ నాన్నని రమ్మన్నాను. ఎక్కడున్నారు? భయపెట్టేశారు కదా. నేను ఒకరి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను నాన్న. మే ఫ్లవర్ ఈజ్ మాథ్యూ. తన ఇంటి నుంచే వస్తున్నాను ఇప్పుడు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే ఆ సమస్య తీరబోయేది కాదు. హీ హాస్ సీన్ యూ అండ్ హీ విల్ ఫాలో యూ. ఇకపై మీరు మాత్రమే తన లైఫ్ అండ్ ఆన్సర్ మీరే కనిపెట్టగలరు. మానవాళ్ళ నాన్నగారు మాథ్యూ ఇమాన్యుయల్ విటిఐ బ్యాంకులో ఐటీ డిపార్ట్మెంట్లో చేసేవారు. ఆ క్రెడిట్ కార్డు ఫ్రాడ్ వల్లే మాథ్యూ జైలుకి వెళ్ళాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ సన్ మాథ్యూ. ఇమాన్యుల్ ల్యాప్టాప్లో డేటా అంతా దొంగిలించబడింది. ఇమాన్యులే కాకుండా అది యూజ్ చేసింది మానవ్ మాత్రమే. ఇమాన్యువల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా తను వెళ్ళి చూడలేదు. ఈ రూమ్ లోపలే ఉండిపోయాడు చివరిదాకా. తను చేసిన తప్పు వల్ల వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడు. ఆ మానసిక క్షోభతోటే తను సూసైడ్ చేసుకున్నాడు. మా ఫేస్బుక్ గ్రూప్కి దీనికి ఏంటి సంబంధం? ఫిల్మ్కి సంబంధించిన కేసు వచ్చినప్పుడే మేము వాడి ఇంటర్నెట్ హిస్టరీ చెక్ చేశాం. స్కూల్లోనూ వాడు ఇర్రెగ్యులర్గానే ఉన్నాడు. మా వర్క్ ప్రెషర్ మధ్య మేము వాడిని గమనించలేదు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను థియేటర్ లోపల మొబైల్ షూట్ చేసి మీ గ్రూపుల్లో అప్లోడ్ చేస్తూ మానవ పొరపాటు చేశాడు. స్కూల్లోనూ ఫ్రెండ్స్ దగ్గర రాని పేరు ప్రఖ్యాతలు తనకు అందులో నుంచి వచ్చాయి. సరదాగా మొదలైన ఆట డబ్బు సంపాదించే వరకు వచ్చింది. మీ గ్రూప్లో ఎవరో తనకు నేర్పించారు. అదే హీ యూజ్డ్ హిమ్. అతను ఎవరో ఏమిటో అనేది తనకి తెలీదు. ఇంకా ఆ వయసులో వాడు చేసేది తప్పని తెలుసుకోలేకపోయాడు. ఆ తర్వాత అది పెద్ద సైబర్ క్రైమ్గా మారింది. లైక్ దిస్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్. కన్న తండ్రిని నీచానికి దిగజార్చేంత స్థాయికి తను ఎదిగాడు. కొడుకుని కాపాడడానికి మాథ్యూ నేరాన్ని ఒప్పుకున్నాడు. వాడి కేసులో ఇన్వాల్వ్ అయితే వాడి ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని మేమది పర్స్యూ చేయలేదు. ఇకది చేసినా ప్రయోజనం లేదు. మానవ బ్రెయిన్ ఉపయోగించుకుని కోట్లు కొట్టేసిన వాళ్ళు తప్పించుకున్నారు. హీ వాంట్స్ దట్ క్రిమినల్. తన కుటుంబాన్ని, సంతోషాన్ని, జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని. ఇఫ్ యు రీకలెక్ట్, మీకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి అటాక్లో మీ సైడ్ నుండి ఒక ఇంటర్నెట్ ఫ్రాడ్ లేదా ఏదో ఒక తప్పు జరుగుండొచ్చు. హీ సస్పెక్టెడ్ ఇఫ్ ఇట్స్ యూ. అయిపోద్ది. షార్క్ అండ్ కొత్త మూవీని ఇందులో చూద్దాంరా. నేను వీళ్ళని భయపెట్టడానికి రాజ్గారి పేరు మీద ఎఫ్బీ అకౌంట్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాను. అందులో ఆ బొమ్మ పిక్చర్స్ కూడా వేశాను. హీ కెన్ చూస్ డిఫరెంట్ మీడియమ్స్. మీరు చెప్పినట్టుగా బొమ్మ కానీ, ఫ్యాన్ కానీ, వాట్ ఎవర్. ద పాయింట్ ఈస్ హీఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. 31st మీరు జరపబోయే ఫిల్మ్ స్క్రీనింగ్కి ఆ క్రిమినల్ని రప్పిస్తే మానవుని మనం రక్షించవచ్చు. కానీ దానికంటే ముందు మీరు ఈ ఫిల్మ్ని కంప్లీట్ చేయాలి. యూ వాంట్ టు హెల్ప్ హిమ్? నో సార్,
ఈ విషయంలో వీళ్ళని ఇబ్బంది గురి చేయడం నాకు ఇష్టం లేదు. నేను నా ఆశని చంపుకున్నాను సార్. మేం పూర్తి చేస్తాం. నీకు మేము ఉన్నావురా, ఇది మనం కంప్లీట్ చేద్దాం. తపస్ కోసం మాత్రం కాదు, ఫర్ దిస్ కాస్. థ్యాంక్ యూ. కానీ మీ కథలో ఈ స్క్రీనింగ్ కోసమే తప్పకుండా కొన్ని చేంజెస్ని చేయాలి. ఎలాంటి చేంజెస్? చెప్తాను, లెట్ మీ థింక్. ఇంత పెద్ద ఫ్రాడ్ ఈ గ్రూప్లో ఉన్నప్పుడు తను స్క్రీనింగ్ వస్తాడా? తన్ని ఎలా కనిపెట్టగలం? ఈరోజు 27th, అంటే 4 రోజులు మాత్రమే టైం ఉంది. ఐ విల్ హావ్ టు ఫైండ్ హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ దేర్. అది నేను మానవతలకి ఇచ్చిన మాట. యు ఫినిష్ ద ఫిల్మ్, కానీ కథలో విలన్ పేరును మాత్రం అలాగే ఉంచండి. మన వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నాకు భయంగానే ఉంది. ఇదంతా ఎవరు చేస్తుంటారు? ఒకవేళ గాలికి పడిపోయాయా? ఉన్నా ఇట్స్ అ సైన్. He's here. That's him. జోకర్ అనే ఫేక్ ఐడి వెనకాలే ఆ విలన్ క్రిమినల్ తాగున్నాడు. వీడిని ట్రాక్ చేయగలిగితే మానవ నాన్నగానే మనం ఖచ్చితంగా కాపాడొచ్చు. ఇలా ఎంతో మందిని కాపాడొచ్చు. లేదు, ఇలాంటి వాడిని మన గ్రూప్లో ఎప్పుడు చూడలేదే. ఇతని ఒరిజినల్ డీటెయిల్స్ కనిపెట్టడానికి మీ సైబర్ సెల్ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారుగా? నోవే. లాస్ట్ మంత్ వరకు 7 ఫేక్ ఐపీల నుంచి లాగిన్ అవుతూ వస్తున్నాడు. ఆల్ త్రూ VPN. ఎన్నో రోజులుగా 24 గంటలు వీడు ఆన్లైన్లోనే ఉంటున్నాడు.
అదెలా సాధ్యం? హీస్ ప్లేయింగ్ దిస్ వెరీ స్మార్ట్లీ.